అంతుంది. అయితే ఈ తొక్కేసలాట జరగడానికి ప్రధానమైనటువంటి కారణం భక్తులు అధిక సంఖ్యలో రావడం, అంటే ఒక క్రమశిక్షణ లేకుండా క్యూ లైన్ లో వెళ్ళడం, ముఖ్యంగా మెట్లెక్కుతున్నటువంటి సమయంలో ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యూ లైన్ లో కూడా క్యూ లైన్లు ఫ్లాట్ గా ఉంటే నడిచెళ్తున్నటువంటి వాళ్ళు కొంచెం ఈజీగా వెళ్తారు. కానీ వెళ్తున్నటువంటి వాళ్ళు మెట్లెక్కే సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మెట్లెక్కుతున్నటువంటి వాళ్ళు జారి పడిపోవచ్చు, లేదా ఊపిరాడినటువంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఊపిరాడక పైకి లేవడమో లేదా వెనక్కి ముందుకు తిరగడమో జరగడమో చేస్తూ ఉంటారు. అట్లాంటి సమయంలో మెట్ల నుంచి అంటే కాళ్ళు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ ప్రమాదానికి కారణమైనట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా దూసుకుని వెళ్ళినటువంటి భక్తులు ఆ రైలింగ్స్ అన్నింటినీ కూడా పక్కకి నెట్టేయడంతో ఆ రైలింగ్స్ మీద పడడం, భక్తులు ఒకరి మీద ఒకరు మెట్ల మీద నుంచి జారి ఒకరి మీద ఒకరు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా పడిపోయినటువంటి నేపథ్యంలో ఊపిరాడక సంఘటనా స్థలంలోనే దాదాపు ఒక్కసారిగా నలుగురు అయితే చనిపోయినటువంటిది అయితే ఉంది. హుటాహుటిన భక్తులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తేరుకుని అంటే ఈ తొక్కిసలాటికి గురైనటువంటి భక్తులందరినీ కూడా విడివిడిగా పక్కకైతే చేర్చినటువంటిది ఉంది. మనం విజువల్ లో కూడా చూస్తే తొక్కిసలాట జరిగినటువంటి సమయంలోనూ అదే విధంగా భక్తులు ఒకరొకరిని పక్కకి తీసుకుని వచ్చి వాళ్ళకి సపర్యలు చేస్తున్నటువంటి వాటిని కూడా చూడొచ్చు. ఆ సపర్యలు చేస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది ప్రాణాలను అయితే సంఘటనా స్థలంలోనే కాపాడారు. ఆ నలుగురు తొక్కిసలాట జరిగిన చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు అసలు రైలింగ్ ఎలా ఊడిపోయింది? ఎలా ఊడిపోయింది అంటే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వెళ్ళినటువంటి భక్తుల సంఖ్య ఇప్పుడు కాశీపోక వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి కావడంతో ఇంతమంది భక్తులు అయితే ఒక్కసారిగా వచ్చినటువంటిది అయితే ఉంది. ఇంతమంది భక్తుల్ని బహుశా ఆలయ అధికారులు కూడా గతంలో కూడా ఎప్పుడు చూసి ఉండరు, ఊహించి ఉండకపోవచ్చు. భారీ సంఖ్యలో ఒక్కసారిగా భక్తులు రావడం, మెట్లు ఎక్కుతున్నటువంటి రైలింగ్ పట్టుకుని మెట్లు అయితే ఎక్కుతున్నారు. బహుశా మెట్లు ఎక్కుతున్నటువంటి సమయంలోనే ఎవరిదైనా కాలు స్లిప్ అయి ఉండొచ్చు. ఒక్కసారిగా అక్కడ తోపులాట అయితే సంభవించినట్లుగా మనకైతే సమాచారం. ఈ తోపులాట జరిగినటువంటి సమయంలోనే రైలింగ్ ఒక్కసారిగా వెనక్కి విరిగి పడిపోవడం, అది క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. భక్తుల మీద పడినటువంటి నేపథ్యంలో దాని నుంచి భక్తుల మీద రైలింగ్ పడడం, రైలింగ్ మీద భక్తులు పడడం, ఇదంతా ఒక క్లమ్జీగా ఏర్పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళని రక్షించడానికి ఆలస్యం కావడం దాదాపుగా 7 నుంచి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. అప్పటికి వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు సిబ్బంది తేరుకుని వాళ్ళందరినీ బయటికి లాగడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినట్లుగా తెలుస్తుంది. అలా కాకుండా కొంత అలసత్వం వహించినా, కొంత ఆలస్యం జరిగినా కూడా ఈ మృతుల సంఖ్య ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయ అధికారులకు సంబంధించి కూడా, ఎందుకంటే భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, తొందరగా దర్శనం చేసుకోవాలని, ఎందుకంటే కార్తీక మాసం కావడం, అదే విధంగా ముఖ్యంగా ఏకాదశి కావడం, విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు కదా, ఆ సమయంలో దర్శనం చేసుకుంటే మంచి కలుగుతుంది అనే అభిప్రాయంతో తోసుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచన ప్రతి భక్తుడికి కూడా ఉంటుంది. అక్కడ విచక్షణ కోల్పోతూ ఉంటారు. ముందు వెళ్లి దర్శనం చేసుకోవాలనే ఆలోచన భక్తులకి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆలయ అధికారులు చేసినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా కొన్ని తప్పిదాలు అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే భక్తులు ప్రతి సంవత్సరం ఏ ఆలయానికైనా సరే ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర బయటకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించకుండా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తులకు సరిపడే విధంగానే ఏర్పాట్లు చేసి ఉండవచ్చు. ఆ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు వస్తే ఈ క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేసినటువంటి రైలింగ్స్ కానీ సరిపోకపోయి ఉండొచ్చు. ఒక్కసారిగా అవి వీళ్ళ మీద కూలిపోవడం, ఒక భక్తులు రైలింగ్ కిందను అదే విధంగా రైలింగ్ పైన భక్తులు పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపుగా 7 నుంచి 8 మంది చనిపోయారనే ఒక సమాచారం అయితే ఉంటుంది. దీనిలో భక్తుల తప్పిదం ఏ స్థాయిలో అవుతుంది? ఎందుకంటే తొందరగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, స్వామివారిని దర్శనం చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఎంత తొందరగా పడుతూ ఆలోచన చేస్తూ ఉంటారో ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారులు కూడా ఈ తప్పిదాలు అయితే ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొంత విశాలంగా ఏర్పాట్లు చేస్తున్న ఆ మెట్ల మార్గం కానీ రైలింగ్లు కానీ కొంత స్ట్రాంగ్ గా వేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈ తొక్కిసలాట కానీ గుడి యాజమాన్యం ఏం చెప్తుంది?
చెప్తుంది గుడి యాజమాన్యం, ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తారు అని వాళ్ళ ఒకే సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఆలయానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇప్పటికీ ప్రమాదం జరిగినటువంటి వాళ్ళందరినీ పక్కకు తీసి వాళ్ళని ఆసుపత్రికి పంపించడం, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి వివరాలు సేకరించే పనిలో మాత్రమే ఉన్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి రైలింగ్ విషయంలో కొంత అంటే వీక్ గా వాటన్నింటినీ కూడా సరిగ్గా పాతకపోవడం, ఏర్పాటు చేయకపోవడం, వాటిని సరిగ్గా బిగించకపోవడం ఏమైనా చేశారనే దానిలో మరి కొద్దిసేపట్లో విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌత శిరీష్ సహా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, ఇతర యంత్రాంగం అంతా కూడా సంఘటనా స్థలానికి మరి కొద్దిసేపట్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎట్లాంటి స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఈ విధంగా అనంత లోకాలకు వెళ్ళిపోతారని ఎవరు ఊహించారు. కానీ ఈ భక్తులందరూ కూడా తమ వాళ్ళను కోల్పోయి ఈ సంఘటనలో కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదం అయితే అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాయపడిన వారి పరిస్థితి నిజానికి అక్కడ చూసినప్పుడు కొంతమంది మహిళలు కూడా వేలాడుతున్నారు, వాళ్ళు కూడా కింద పడిపోతారేమో అని అనిపించింది. చాలా నిజానికి అత్యంత విషాదం. కానీ ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నిజానికి ఒక పెద్ద ప్రమాదం, ఇంకా ఎక్కువ మంది గాయపడటానికి, ఇంకా ఎక్కువ మంది మృత్యువాత పట్టడానికి అవకాశం ఉందేమో అని అనిపించింది. ఇక్కడ 7 చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. సో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళని ఎక్కడ ఆసుపత్రికి తరలించారు? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఈ చనిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఈ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు మాత్రం ఒక 11 మంది పైన ఉన్నారు. దాంట్లో 5 పరిస్థితి అంటే 11 మందిలో 3 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది, 2 పరిస్థితి కొంత విషమంగా ఉందనేది తెలుస్తుంది. గాయపడినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని కూడా ఆసుపత్రులకి, స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళు ఒక్కొక్కరికి హాస్పిటల్కి అయితే తరలిస్తూ ఉన్నారు. కానీ ప్రమాదం రాజు ఎంతమంది వచ్చారు ఈ రోజు ఆలయం దగ్గరికి? అంటే ఈ తొక్కిసలాట జరుగుతున్నటువంటి సమయంలో దాదాపుగా 2000 మందికి పైనే క్యూ లైన్ లో ఉన్నారు. ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్లేస్ లో 2000 మందికి పైన. రాజు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నారు, సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి ఒకసారి. ఆ ఆలయం ఆ కెపాసిటీ సుమారు 2000-2500 మంది ఉంటే ఈ రోజు 25,000 మంది వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదిగో చిన్నపిల్లలు కూడా పట్టుకుని ఉన్నారు. చూడండి ఒకసారి. అదిగో ఒక మహిళ కూడా కింద పడిపోయింది. అక్కడ ఒకరిపైకి ఒకరు ఎక్కి మరీ వెళ్తున్నారు. చూడండి ఒకసారి. అదిగో సరిగ్గా తొక్కిసలాట జరిగినటువంటి ప్రదేశంలో ఉన్న దృశ్యాలు. ఒకరికొకరు అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుదాం, ఎటు పారిపోదాం అని అనుకున్నారు తప్ప అయ్యో మన కాళ్ళ కింద పడిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఇవేమి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అదిగో ఒక మహిళ అక్కడ పడిపోయి ఏడుస్తున్నారు. ఇంకొక మహిళ చూడండి. అదిగో ఆ పెద్దావిడ అక్కడ నుంచి కొంచెం పడిపోతూ ఉంటే ఆ పడిపోతున్న మహిళను పట్టుకున్నారు. ఇంకొక అబ్బాయి చూడండి ఒకసారి ఆ పైకి ఎక్కి అక్కడ నుంచి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో చోటు చేసుకున్న దృశ్యాలు అవి. 7 పొట్టన పెట్టుకున్న విషాదకర ప్రమాదానికి సంభవిస్తూ ఉన్నప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలు అవి. ఇందులో 6 మహిళలు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. అదిగో చూడండి ఒకసారి. పెద్దవాడు చూడండి ఒకసారి. అదిగో అక్కడ ఒక పెద్దవాడు, ఒక ముసలావిడ కనిపిస్తూ ఉన్నారు. ఆ పడిపోతూ మధ్యలో పట్టుకున్నారు. నిజానికి చాలా మంది ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 7 మాత్రం ఈ పెను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక చిన్నారు ఉన్నారు. అదిగో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రైలింగ్ ఊడిపోయింది. అక్కడ నుంచి కొంచెం పైకుంటుంది. ఆ రైలింగ్ వేసిన చోట స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పై నుంచి వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో చాలా ఎక్కువ మంది భక్తులు కిక్కిరిసిపోయినారు. అదిగో చూడండి ఒకసారి. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా అక్కడ పక్కన రైలింగ్ పక్కన ఎలా కిక్కిరిసిపోయి ఉన్నారు. దీనికి కారణం ఆలయ నిర్వాహకుల నిర్వహణ లోపం ఒకటి అయితే భక్తుల క్రమశిక్షణ రాహిత్యం. ఆ ఆలయానికి వచ్చినటువంటి ఆ ర్యాంప్ పై ఉన్నటువంటి భక్తుల క్రమశిక్షణ రాహిత్యం 2 కూడా కనబడుతున్నాయి. చూడండి ఒకసారి. అప్పటికే ఒక రకమైన క్రమశిక్షణ రాహిత్యం కనబడుతుంది. ఎంత కిక్కిసిపోయి ఉన్నారు చూడండి ఒకసారి. ఇంకా వాళ్ళు రైలింగ్ పట్టుకున్నారు కాబట్టి మరో ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. చూడండి ఒకసారి. బ్లూ శారీలో కనిపిస్తున్న మహిళ, పక్కనున్న పెద్దవిడ ఆ బుట్ట పట్టుకుని ఉన్నారు కదా, అక్కడ కూడా చూడండి ఆ రైలింగ్ పడిపోతుంది. అదిగో వాళ్ళందరూ పట్టుకుని అదిగో చూడండి ఒకసారి. అదిగో పడిపోయింది. అదిగో చూసారా. అదిగో మెల్లగా దించారు. లేదు అంటే వాళ్ళ రైలింగ్ పట్టుకుని ఉండకపోతే మొత్తం వాళ్ళందరూ కూడా కింద పడిపోయేవారు. ఇంకా పెను ప్రమాదం సంభవించి ఉండేది. చూసారు ఒకసారి. సరిగ్గా ప్రమాదం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన భక్తులు, రైలింగ్కి యువతలో ఉన్నటువంటి భక్తులు ఆ రైలింగ్ని మళ్ళీ పైకి లేపి వాళ్ళని పట్టుకోవటం వల్ల వాళ్ళందరూ పడిపోకుండా ఆగలిగారు. చూసారు ఒకసారి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అదిగో ఆ మహిళ చూసారో స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత
ఆ మహిళ ఆ వృద్ధురాలు చూడండి ఒకసారి, అంగో ఆ వృద్ధురాలు చూడండి, ఆ చిన్న పిల్లలు చూడండి ఒకసారి, ఆ పైన ఎలా పడిపోతున్నారు, వాళ్ళందరినీ పట్టుకున్నారు. యువతల పక్క ఉన్నటువంటి భక్తులు రైలింగ్ని అడ్డం పెట్టి ఆ మహిళను పడిపోకుండా ఆపగలిగారు. అయినప్పుడు చూసారా, ఇక్కడ కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ భక్తులు ఇంకా ముందుకు తోసుకొచ్చారు. మళ్ళీ ఆ స్పాట్లో ఇంకా రైలింగ్ పెరిగిపోయింది. చూడండి, ఆ బ్లూ శారీ మహిళ దగ్గర నుంచి వాళ్ళు పడిపోబోతున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ మహిళ కూడా వెనక్కి వచ్చి పడిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు ఆ రైలింగ్ని వాళ్ళు పడిపోకుండా యువతల నుంచి అడ్డు పెట్టి ఆ పెద్ద ఆయన కూడా పడిపోయాడు. అతనికి ఏదో దెబ్బ తగిలినట్టుంది, ఆయన కూడా చూపిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, కానీ ఆగండి, బయటకు వచ్చేస్తే ఇంకా పెను ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తోసుకుని వెళ్ళిపోతున్నారు. చూసారా, ఇంతకు ముందు కంటే టైట్ అయిపోయింది. ఆ బ్లూ శారీ మహిళ ఎలా పడిపోతుందో చూసారా, పట్టుకున్నారు. ఒకవేళ అదిగో చూడండి ఒకసారి.